ఇక అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఎన్నికలపై చలి ఎఫెక్ట్ చూపిస్తోంది. చలి అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతోందని కొన్ని నివేదికలైతే సూచిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే జనం కనీసం ఇళ్ల తలుపులు తెరవటం లేదు. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కే సముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీ స్థానాలు, 1072 వార్డు స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ప్రజలు పోలింగ్ కేంద్రాల వైపు కూడా రావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అయితే ఒకరిద్దరు మాత్రమే ఓటు వేయడానికి వస్తున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్రమైన చలి కారణంగా బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన చలి ఉండటంతో అరకొరక పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నారన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఉదయం వేళల్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు వస్తామని ప్రజలు చెబుతుండటంతో పోటీదారులు అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. పద్మ, తెలంగాణలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56,1930 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా సిద్ధమున్నారు. ఉదయం చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరలేదు. ఈ మధ్యాహ్నం వరకు సమయం ఉండటంతో పోలింగ్ బాగా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ పోలింగ్ కు భారీ భద్రత కల్పించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. 27,40,000 పురుష ఓటర్లు ఉండగా 28,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 201 ఇతర ఓటర్లు ఉన్నారు. అధికారులు తెలిపారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రోజు మధ్యాహ్నానికి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఈ చలి తీవ్రత పెరగడంతో రాబోయే రోజుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మాత్రం శీతల గాలులు వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు కూడా అలర్ట్ అయిపోయారు. ఇక్కడ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలు సూచించారు. ఈ తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ చలి ఎఫెక్ట్ బాగా కనిపించింది. చలి అధికంగా ఉండడంతో ఓటర్లు కూడా ఇంటికి నుంచి తెల్లవారుజామున 7 గంటలకు ఓట్లు ఉంటే రావాల్సిన ఓటర్లు కూడా రాలేకపోయారు. అడపదడప అక్కడ 2-3 చలి దుప్పట్లు కప్పుకొని రావడం జరిగింది. ఈ రావడంతో పాటు ఓటర్ శాతం తగ్గుతుందా అని చెప్పి కూడా ఈ అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.